ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ గురువారం యవనస్తుల కూడికలో ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి, ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రభువుకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనందరికీ తెలుసు ప్రస్తుత పరిస్థితులు. మరి మందిరాల్లో మనము యవనస్తులుగా కలుసుకోలేకపోతున్నాము, మందిరంలో ప్రభువును ఆరాధించలేకపోతూ ఉన్నాం. కాకపోతే కనీసం దేవుడు మనకిచ్చినటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా ఈ విధంగా లైవ్లో అయినా కలుసుకోవడానికి, ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని పాదాల దగ్గర క్లుప్తంగా మరి ప్రభువును ఆరాధిస్తూ స్తుతిస్తూ, అదేవిధంగా దేవుని కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుంటూ చక్కగా దైవాశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ కూడా మరి ప్రార్థనలో ఏకీభవించండి. ఆరంభ ప్రార్థన ద్వారా మనము ఈ కూడికను ఆరంభించుకుందాం. దయచేసి ఎక్కడున్నా లైవ్లో పాల్పొందే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని సహాయం కోరుతూ మరి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి తల వంచి కళ్ళు మూసుకోండి. కనికర స్వరూపుడా, కరుణామయుడా, జాలి కలిగిన దేవా, మా సృష్టికర్త, మా నిర్మాణకుడా, మా పోషకుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క గురువారము సాయంత్రము యవనస్తుల కూడికలో ప్రభువా, ఈ విధంగా కొద్దిసేపు మీ పాదాల దగ్గర గడుపుకోవడానికి మీరిచ్చిన ఆలోచన బట్టి వందనాలు. మా సొంత ఆలోచన కాదు ప్రభువా, మేమేదో చేయాలనుకుంటే మాతో కాదు నాయనా. ఏది జరిగినా మీ చిత్తమే జరగాలని మేము ఆశపడుతున్నాం. మీ సహాయమునే కోరుతూ ఉన్నాం తండ్రి. ఈ దినము నాయన ఈ విధంగా యవన బిడ్డలను కలుసుకొని మీ వాక్యము చేత నాయన మేము ఆత్మీయంగా బలపడుటకు, కొద్దిసేపు నాయన తండ్రి మీతో ఈ విధమైన సహవాసాన్ని కలిగి ఉండుటకు మీరిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభువా మీ యొక్క స్వరము వినబోతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటే బలపరచండి. మా దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశ క్షేమం కొరకు, శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఎక్కడ చూసినా అశాంతి నాయన తండ్రి, భయము, భయాందోళన, ప్రజలెంతో నాయన తండ్రి స్తోత్రములు భయము గుప్పిట్లో బ్రతుకుతున్నట్లున్నారు. దయచేసి మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా ప్రజలను నాయన, మా ప్రభుత్వాన్ని, మా అధికారులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా. దయచేసి మా దేశాన్ని స్వస్థపరచండి, క్షమించండి. మా జనుల పాపం, మా పాపము, మా కుటుంబాల దోషము దయచేసి మీరు మన్నించి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. మరొకసారి ఈ యొక్క సాయంకాల వేళలో మీరిచ్చినటువంటి కొద్ది సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ ఈ కొద్ది సమయాన్ని బట్టి ప్రభా బలపడుటకు, మీలో ఆనందించుటకు, సంతోషించుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరినీ ప్రభు దీవించునుగాక. ఫ్రెండ్స్, ఇంకెవరైనా తెలియలేని వారు ఉంటే దయచేసి వారికి తెలియచేయండి. మరి మీ ఫ్రెండ్స్ని ఆహ్వానించండి. అందరూ కలిసి మరి దేవుని సన్నిధానంలో కనీసం ఈ విధంగానైనా ప్రభువును స్తుతించడానికి ఈ చక్కటి సమయాన్ని, ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒక స్తుతి గీతం ద్వారా మన యవన కూడికను ఆరంభించుకుందాం.
పాటల పుస్తకంలో నుండి సర్వోన్నతుని సంకీర్తనలు పాటల పుస్తకంలో నుండి 32వ గీతము. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. నిజమే, ఆయన మన రక్షణకర్త, మన జీవనిధి. అవును, మనకు జీవాన్నిచ్చేవాడు, రక్షణనిచ్చేవాడు, క్షేమాన్నిచ్చేవాడు, ఈ భయంకరమైన పరిస్థితిలో విడిపించేవాడు. దయచేసి ఈ చక్కటి అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ చక్కగా పాటల ద్వారా మరి ప్రభువును స్తుతించుదాం. ఈ స్తుతి గీతం ద్వారా నేటి ఆరాధన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. విమల శైరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిదివే. విమల శైరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిదివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త.
ప్రప్రదముడా మరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రదముడా మరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి గీతం. నీ భజనయే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి ధూపం. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. హల్లెలూయా. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆయనను ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా ఆయన గొప్పతనాన్ని మనము అర్థం చేసుకోలేనంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం. మనకున్న ప్రతి తలంతు ద్వారా, మనకున్న ప్రతి అవకాశం ద్వారా ప్రభువును ఆరాధించడం, స్తుతించడం, మన గొంతెత్తి ఆయన నామాన్ని గణపరచడం మనకు ఎంతో దీవెనకరం. మరొక గీతం ద్వారా దేవుని నామాన్ని గణపరచుదాం. మీ దగ్గర పాటల పుస్తకాలు ఉన్నట్లయితే మరొక పాట పాడదాము. పాటల పుస్తకంలో నుండి, సర్వోన్నతుని సంకీర్తనలు పాటల పుస్తకంలో నుండి 562వ పాట. యవ్వన క్రైస్తవ జనమా, క్రీస్తుని ప్రేమను గనుమా, యేసుని పిలుపు వినుమా, తన వాక్కును గైకొనుమా. మంచి అర్థాన్నిచ్చే పాట. యవ్వన బిడ్డలముగా దేవుని ప్రేమను మనం తెలుసుకొని, ఆయన పిలుపును మనం గ్రహించి, ఆయన మాటను గ్రహించడమే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. కాబట్టి చాలామంది ఆయన మాట వినక నష్టపోతున్న యవనస్తులు లోకంలో చాలామంది ఉన్నారు. యవన బిడ్డలారా, ఈ లైవ్లో పాల్పొందుతున్న మీరు దయచేసి ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని, నీ ఎడల ఆయన కలిగి ఉన్న గొప్ప సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాన్ని గ్రహించు. లోకం శాశ్వతం కాదు, లోక ప్రేమలు శాశ్వతం కాదు. ఎంతోమంది యవన బిడ్డలు లోకంలో ఉన్న తుచ్చమైన, మరి అశాశ్వతమైన, మరి స్వార్థముతో కూడిన ప్రేమల కొరకు జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. యవన బిడ్డలారా, నీ కొరకు ప్రాణం పెట్టిన నిజమైన నిస్వార్థమైన ఆ ప్రేమను కనపరిచిన ఆ క్రీస్తు ప్రేమను తలస్తూ మరి ఈ పాట ద్వారా ప్రభు నామాన్ని గనపరచుదాం. మీరందరూ కూడా చక్కగా పాడుతూ దేవుని నామాన్ని గనపరచాలని ప్రేమతో కోరుచున్నాను.
క్రైస్తవ జనమా, క్రీస్తుని ప్రేమను కనుమా. యౌవన క్రైస్తవ జనమా, క్రీస్తుని ప్రేమను గనుమా. యేసుని పిలుపు వినుమా, యేసుని పిలుపు వినుమా. తన వాక్కును గైకొనుమా, తన వాక్కును గైకొనుమా. యౌవన క్రైస్తవ జనమా, క్రీస్తుని ప్రేమను గనుమా. యౌవన క్రైస్తవ జనమా. యవన కాలమందే యేసు యవన రుధిరము చిందించెను. యవన కాలమందే యేసు యవన రుధిరము చిందించెను. సిలువపై వ్రేలాడెను, నీకై మరణించెను. సిలువపై వ్రేలాడెను, నీకై మరణించెను. యౌవన క్రైస్తవ జనమా, క్రీస్తుని ప్రేమను గనుమా. యౌవన క్రైస్తవ జనమా. యవన ప్రాయపు మెడిసి పాటు కేవలము క్షణ భంగురము. యవన ప్రాయపు మిడిసి పాటు కేవలము క్షణ భంగురము. వాక్యముతో సరి చూసుకో, నీ నడత దిద్దుకో. వాక్యముతో సరి చూసుకో, నీ నడత దిద్దుకో. యౌవన క్రైస్తవ జనమా, క్రీస్తుని ప్రేమను గనుమా. యౌవన క్రైస్తవ జనమా. యవన కాలమందే యేసుని కాడి మోయుట మేలగును. యవన కాలమందే యేసుని కాడి మోయుట మేలగును. జీవితం ప్రభుకీయుమా, దీవెనలు పొందుమా. జీవితం ప్రభుకీయుమా, దీవెనలు పొందుమా. యౌవన క్రైస్తవ జనమా, క్రీస్తుని ప్రేమను గనుమా. యౌవన క్రైస్తవ జనమా, క్రీస్తుని ప్రేమను గనుమా.
యేసుని పిలుపు వినుమా, యేసుని పిలుపు వినుమా, తన వాక్కును గైకొనుమా, తన వాక్కును గైకొనుమా. యౌవన క్రైస్తవ జనమా, క్రీస్తుని ప్రేమను గనుమా, యౌవన క్రైస్తవ జనమా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చక్కటి పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరిచున్నాం. దేవుని మాట వినాలి, దేవుని కోసం మనం బ్రతకాలి, దేవుని పిలుపును మనము వినాలి. అంతేకాకుండా ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆయన ప్రణాళికను, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మనం గ్రహించాలి, ఆయన చిత్త ప్రకారంగా ముందుకు సాగాలి. చక్కటి పాటల ద్వారా, ప్రభు మనకిచ్చిన అవకాశాల ద్వారా, ముఖ్యంగా సంగీతం చేత, దేవుడు మనకిచ్చిన చక్కటి కంఠము ద్వారా ప్రభువును గణపరచుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి నా నిండు మనసుతో ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మనకంటే గొప్పవారు, చక్కటి తలంతులు గలవారు లోకంలో ఎంతోమంది ఉండవచ్చు. కానీ దేవుడు ఎన్నికలేని మనకు ఎంత గొప్ప భాగ్యాన్ని, ఎంత గొప్ప కృపను, ఎంత గొప్ప అవకాశాన్ని ఈ మారుమూల ప్రాంతాల్లో మరి ప్రభువును ఈ విధంగా ఇటువంటి వసతుల ద్వారా ప్రభువును ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యతకై నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎన్నికలేని మా దీన కుటుంబానికి, మా తల్లిదండ్రులకు ఇచ్చిన కృప, వారికి ఇచ్చినటువంటి పరిచర్య భారం, దేవుడు అన్యజనుల మధ్యలో నుండి తల్లిదండ్రులను ఏర్పాటు చేసుకొని సత్యాన్ని దేవుడు వారికి తెలియచేసి సత్య మార్గంలో దేవుడు వారిని మరి నడిపిస్తూ ఆ మార్గాన్ని అనేకులకు తెలియచేయడానికి దేవుడిచ్చినటువంటి ఈ కృప, ఇది దేవుడు కేవలం ఆయన కృప ద్వారా అనుగ్రహించినటువంటిది. మరి మా గొప్పతనమేమి కాదు, ఇది నిజంగా మరి దురుద్దేశాలతో చేసేది కూడా కాదు. ఎవరినో మరి ఆ మతాన్ని మార్పించాలని మత మార్పిడి చేసే ప్రక్రియ కాదు ఇది. కానీ మరి దేవుడు మాకు చూపిన ఆ కృప, ఆ ప్రేమను అనేకులకు కనపరచాలన్న ఉద్దేశంతోనే మరి అనేకులకు దైవ మాటలు అందించడానికి దేవుడు కృపనిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు యవనస్తుల కూడికలో మరి యవనస్తులుగా మరి దేవుడు మనకు చక్కటి భాగ్యం, చక్కటి అవకాశము దేవుడు అనుగ్రహించాడు. మరి లోకపు పరిస్థితులు మనకు తెలుసు, లోకం యొక్క పరిస్థితులు ఎంతో ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి. మరి అనేకులు నశించిపోతున్నారు, అనేకులు మరి ప్రాణాలు కోల్పోతున్నారు, నష్టపోతున్నారు, ఎంతో భయాందోళనలో ప్రజలు బ్రతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యవనస్తులుగా మరి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏది ప్రాముఖ్యమో అన్నది మనము గ్రహించవలసిన సత్యం. చాలామంది యవన బిడ్డలు మరి వారి జీవితంలో ఎంతో నష్టపోతూ ఉన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి మరి యవన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితిలో ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మరి మనం ఏ విధంగా బ్రతకాలి, ఎంత జాగ్రత్తతో జీవించాలి అన్నది మనం గ్రహించవలసిన యథార్థమైన సత్యం. దయచేసి మరి చేరి వచ్చిన మీ అందరినీ మరొకసారి అభినందిస్తున్నాను. దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి మీ గ్రంథాలు తెరిచి పేతురు రాసిన పత్రిక 2వ పత్రికలో నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో నుండి మీతో కొన్ని మాటలు పంచుకుంటాను. 20వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే
20వ వచనం, 21, 22, 3 వచనాలు చదువుతాను. సమయాన్ని బట్టి క్లుప్తంగా దేవుని మాటలు మనం విందాం. 20వ వచనం, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఈ మాటలు దయచేసి జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక చిన్న మాట నేను మీకు చెప్పి ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దీనికి నేను ఇవ్వాలనుకున్న ఒక చిన్న టైటిల్ ఏంటంటే, జయించిన చోట ఓటమి. చాలామంది ఎక్కడైతే జయించారో అదే చోట ఓటమి పాలైనట్లుగా మనం చూస్తాం. మనం ఏ స్థితిలో నుండి వచ్చామో, ఏ స్థితిలో నుండి విడిపించబడ్డామో, ఏ స్థితిలో నుండి బయటకు వచ్చామో, వేటిని జయించి బయటకు వచ్చామో మరలా వాటిలోనే ఓడిపోయే పరిస్థితి చాలామంది యవన బిడ్డల జీవితాల్లో మనం చూస్తాం. వేటినైతే జయించామో, వేటిలో నుండి అయితే విడిపించబడ్డామో మరలా అక్కడే ఆ విషయాల్లోనే ఓడిపోవడం. అందుకోసమే ఈ అంశం, ఈ యొక్క టైటిల్ మరి నేను ఇవ్వడానికి సంతోషిస్తున్నాను. ఏంటంటే, జయించిన చోట ఓటమి. చాలామంది ఎక్కడైతే జయించారో ఇప్పుడు అదే స్థితిలో చాలామంది ఓడిపోతున్నారు. ఇక్కడ సరే, వాక్యంలో నుండే మరలా నేను మీకు కొన్ని మాటలు గుర్తు చేస్తాను. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. దేవుని కృప ద్వారా దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత ఏమంటాడు ఇక్కడ, క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, దేంట్లో నుండి తప్పించుకున్నామో మరలా దాంట్లో చిక్కుకోవడమట. నా మాట దయచేసి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలి. మనము దేంట్లో నుండి తప్పించబడ్డాం? పాపంలో నుండి తప్పించబడ్డాం, దుష్టుని చేతిలో నుండి తప్పించబడ్డాం, మరి లోకానుసారమైనటువంటి క్రియల్లో నుండి తప్పించబడ్డాం, సైతాను యొక్క ప్రయత్నాల్లో నుండి తప్పించబడ్డాము, అన్నిట్లో నుండి తప్పించబడ్డాం. దేవుడు మనల్ని తప్పించాడు. ఆయన ఇచ్చిన జ్ఞానము చేత అనుభవపూర్వకంగా అంటాడు ఇక్కడ. ఇది ఎవరో చెప్తే కాదు, అనుభవించినాం మనం. మనందరినీ దేవుడు యేసయ్య ఆ పాపము నుండి తప్పించడానికి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, తన స్వరక్తాన్ని మన కొరకు చిందించాడు, మనల్ని ఆ స్థితిలో నుండి బయటకు తీసుకొచ్చాడు. తప్పించుకున్న తర్వాత ఏమంటాడు ఇక్కడంటే, ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, అంటే ఎక్కడి నుండైతే తప్పించబడ్డామో ఇప్పుడు దాంట్లోనే మరలా మనం బానిసలైపోయాం, అది ఇప్పుడు మనల్ని జయిస్తుంది అన్నాడు. ఒకప్పుడు మనం వాటిని జయించాం, పాపాన్ని జయించాం, మరి
మన మీదికి వచ్చే ఆ భయంకరమైన శిక్షలో నుండి తప్పించబడ్డాం, సైతాను బంధకాల్లో నుండి విడిపించబడ్డాం, తప్పించుకున్నాం. కానీ యవనస్తులు ఇప్పుడు అదే మాలిన్యంలో చిక్కబడ్డారు, అదే మాలిన్యంలో చిక్కుకున్నారు. ఎక్కడి నుండి విడిపించబడ్డారో అదే స్థితిలో చిక్కుకున్నారు. ఇప్పుడు అది వీరిని జయిస్తున్నట్లుగా మనము ఓడిపోతున్నాం, పాపము జయిస్తుంది. ఎంత విచారకరం యవన బిడ్డలారా. దేవుడు మనకిచ్చిన భాగ్యం చాలా గొప్పది, దేవుడు మనకిచ్చిన స్థానము గొప్పది. దేవుడు ఆ పాప స్థానంలో నుండి, మలినమైన స్థానంలో నుండి, ఆ చెడు జీవితంలో నుండి తప్పించాడట. తప్పించబడ్డ తర్వాత మరలా దాంట్లో ఇరుక్కోవడం ఏంటి? విడిపించబడిన తర్వాత మరలా దాంట్లో ఇరుక్కోవడం ఏంటి? యవన బిడ్డలారా, దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ఉండిన మీ స్థానం ఏమిటో ఒక్కసారి గ్రహించండి. దేవుడు ఏ స్థానంలో నుండి నిన్ను విడిపించాడు? ఇప్పుడు నువ్వున్న స్థానం ఏంటి? ఇప్పుడు నువ్వున్న స్థానం దేవుడించిన స్థానమేనా, నీవెంచుకున్న స్థానమా? చాలామంది వారున్న స్థానమే క్షేమకరమైన స్థానం అనుకుంటున్నారు, కానీ చిక్కుకున్నారు అన్న సంగతి చాలామందికి తెలియడం లేదు. యవనస్తులారా, ఈ రాత్రి ఒక్కసారి గమనించండి. మనమున్న పరిస్థితులు ఎట్లున్నాయి, లోకపు పరిస్థితులు ఎట్లున్నాయి, లోకపు ముగింపు, లోకానికి అంతము సమీపించిన సంగతి గ్రహించి కూడా మనం ఇంకా ఆ మాలిన్యంలో చిక్కుబడడం ఏంటి? తప్పించుకున్న స్థలంలో ఇరుక్కోవడం ఏంటి? విడిపించబడిన స్థానంలో బందీలమవ్వడం ఏంటి? అదే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. చాలామంది ఏ స్థానంలో నుండి విడిపించబడ్డారో అదే స్థానంలో చిక్కుబడ్డారట. యవన తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరులారా, మనము చిక్కుకున్న సంగతి మనకు తెలియకపోవచ్చు, కానీ ఒకరోజు అక్కడే రాయబడింది, దాని పతనము భయంకరము. దైవబిడ్డలారా, ఆ ముగింపు భయంకరం. అందుకోసమే పేతురు భక్తుడి మాట గుర్తు చేస్తున్నాడు. ఏమంటాడు? మరలా చదువుదాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వాళ్ళ స్థితి ఎట్లుంటుందంట చూడండి. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఎంత భయంకరం! ఎట్లుంటుందంట? వాళ్ళ కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుంది. మొదటి స్థితే చెడు. చెడులో నుండే మనల్ని విడిపించాడు. ఆ చెడు జీవితంలో నుండే దేవుడు మనల్ని తప్పించాడు. మంచి జీవితానికి తీసుకొస్తే మరలా మనం అదే స్థితిలో పడిపోతే, మరలా మనం అదే అలవాట్లలో పడిపోతే, ఆ మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరీ భయంకరం అవుతుందని వాక్యం ద్వారా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దైవబిడ్డలారా, మీకు ఒక ప్రశ్న రావచ్చు, అన్నా మేమేం తప్పు చేస్తున్నాము, మేమెక్కడ చిక్కుబడ్డాము, ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నారు అని ఒకవేళ ఈ ప్రశ్న మీకు రావచ్చు. ఎంతోమంది బిడ్డలు, యవన బిడ్డలు విలువైన జీవితాన్ని, విలువైన సమయాన్ని, విలువైన బలాన్ని, విలువైన జ్ఞానాన్ని దేనికి వాడాలో, ఎవరికి వాడాలో, దేనికోసం వాడాలో దానికి వాడకుండా చాలామంది ఇంత మంచి అవకాశాలను వృధా చేసుకుంటున్నారు. నీకు ఇవ్వబడిన సమయం ఎంత విలువైందో తెలుసా? నీకు ఇవ్వబడిన బలము, నీకు ఇవ్వబడిన వయసు ఎంత ప్రత్యేకమైందో తెలుసా? యవన జీవితం మళ్ళీ వస్తుందా? నీ శక్తి కోల్పోయిన తర్వాత మరలా వస్తుందా? నీ ఒక కుటుంబంగా మలచబడిన తర్వాత, కుటుంబ పనులలో బిజీ అయిన తర్వాత మరలా ఈ సమయం వస్తుందా? యవన బిడ్డ, ఇప్పుడున్న సమయం దేనికి వాడుతున్నావు? ఇప్పుడున్న అవకాశాలు దేనికి వాడుతున్నావు?
నా మాటలు కావివి, దైవస్వరం ఇది. దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రజలు దేని నుండి విడిపించబడ్డారో, ఎక్కడ జయం పొందారో ప్రస్తుతం అక్కడనే ఓటమి పొందుతున్నారు. ఎక్కడ ఒకప్పుడు జయించారో అక్కడనే ఇప్పుడు ఓడిపోతున్నారు. బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఉన్నాడు, ఒక వ్యక్తి, మంచి ఉదాహరణ. ఆ వ్యక్తిని ఉదాహరణగా చెప్పుకోవడానికి కొంచెం సందేహమే, కొంత సిగ్గుకరమే. ఒక న్యాయాధిపతి దేవుని చేత ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడెన్నిక చేసిన న్యాయాధిపతి, జడ్జి సంసోను, యవనస్తుడైన సంసోను. అప్పుడే పుట్టింది కాదు దేవుని ప్రణాళిక. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అతనికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడిన విషయాలు మనం వింటూ ఉంటాం. దేవుని ప్రణాళికలు చిన్నవి కాదు యవనస్తుడా. దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. ఎందుకంటే ఆయనకు పక్షపాతము ఉండదు, పార్షాలిటీ ఉండదు. మంచి ఉద్దేశం కలిగిన తండ్రి ఆయన. మాకంటే మీరు గొప్పగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఒకరికంటే ఒకరు గొప్పగా ఉండాలి, ఎవ్వరు తక్కువగా ఉండొద్దు. అంత గొప్ప ప్రణాళిక కలిగిన వ్యక్తి సంసోను విషయంలో. కానీ ఆ ప్రణాళికను గ్రహించలేక మొదటి ప్రయత్నంలో జయించాడు, రెండో ప్రయత్నంలో కూడా జయించాడు. స్త్రీలు ఆ దెలీలా తనకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది తన విషయంలో. తనను ఓడించాలని, శత్రువులకు తనను అప్పగించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది దెలీలా. మొదటి ప్రయత్నం అయిపోయింది, తప్పించుకున్నాడు, జయించాడు. రెండో ప్రయత్నం చేసింది, అక్కడ జయించాడు. మూడో ప్రయత్నం చేసింది, అది జయించాడు. మీరు ఒకసారి తీయండి న్యాయాధిపతుల గ్రంథం, కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో మాటలన్నీ ఉన్నాయి. 7వ వచనంలో మొదటి ప్రయత్నం జరిగింది. ఏంటంటే 7 నెరవంజి చువ్వలతో నన్ను బంధిస్తే నేను బలహీనను అయిపోతాను అన్నాడు. ఓకే, ఆ ప్రయత్నం చేసింది ఆమె, అది కుదరలేదు. 11వ వచనంలో రెండో ప్రయత్నం చేసింది. ఏంటంటే పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడలా నేను బలహీనను అయిపోతాను. అట్లా కూడా ప్రయత్నం చేసింది, బయటపడ్డాడు. మూడో ప్రయత్నం 13వ వచనంలో లాస్ట్ లైన్లో, నీవు నా తల జడలు 7ను అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాడు. మూడో విషయం కూడా చెప్పాడు, అక్కడ కూడా బయటపడ్డాడు. ఎక్కడైతే ఏ స్థలంలోనైతే జయిస్తున్నాడో ఈ మనిషి, ఆ స్థలంలోనే, ఆ ఒడిలోనే చిక్కుకున్న సంగతి ఈయనకు అర్థం కాలేకపోయింది సంసోనుకు. ఏ స్థలంలో జయించానో ఆ స్థలంలో నేను బానిసన కాబోతున్నాను, బందీని కాబోతున్నాను, బలహీనుణ్ణి కాబోతున్నాను అన్న సంగతి గ్రహించలేకపోయాడు సంసోను. యవనస్తుడా, యవన సహోదరి, వాక్యాన్ని వింటున్నారా? ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. నేను జయిస్తానులే అని నువ్వు అనుకుంటున్నావు కదా, నేను దీంట్లో నుండి బయటపడతానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒకరోజు అదే స్థలంలో నువ్వు బలహీనుడవైపోతావు, శక్తిహీనుడవైపోతావు, సైతానుకు బానిసవైతావు అన్న సంగతి నువ్వు గ్రహించలేకపోతున్నావు. 3 ప్రయత్నాలు అయిపోయాయి. 4వ ప్రయత్నంలో భాగంగా వాస్తవాన్ని చెప్పేశాడు. నేను నాజీరు చేయబడిన వాడను, నేను పుట్టింది మొదలుకొని నా తలపైన మంగలికత్తి వేయలేదు. మంగలికత్తి వేసి నా తల గొరిగిస్తే నేను బలహీనుడనైపోతాను. ఎన్నిసార్లు తప్పించుకుంటావు సహోదరుడా? ఇంత సమయము అక్కడ ఎందుకు గడిపావు? సైతాను ఒడిలో ఉన్నట్లుగా, సైతాను యొక్క ఉచ్చులో ఉన్నట్లుగా దెలీలా ఒడిలో ఉండిపోయావు, ఆ యొక్క బంధకాల్లో ఉండిపోయావు. ఇప్పుడు ఏమైపోయింది?
బలహీనుడైపోయాడట. ఒకసారి పేజీ తిప్పండి, 16వ అధ్యాయము 19వ వచనంలో లాస్ట్ లైన్, అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. యవనస్తుడా, యవన సహోదరి, ఈ పరిస్థితి వచ్చే వరకు నువ్వు గ్రహించకపోతే చాలా నష్టం. నాకు తెలియదు మీరు ఏ స్థితిలో ఉన్నారో, మనం ఏ స్థితిలో ఉన్నామో. సరే, మనలో ఏదైనా బలహీనతలు ఉంటే, మనం ఏదైనా బలహీనతలో పడిపోయి ఉంటే, లేదంటే ఆత్మీయ స్థితిలో దిగజారిపోయినా సరే, ప్రార్థనలో వెనుకబడిపోయినా సరే, వాక్యముతో సంబంధాలు కోల్పోయినా సరే, మేబీ ఈ రాత్రి ప్రభువును నీకు గుర్తు చేస్తున్నాడు. ఆ స్థలములో ఆ బలహీనతకు నువ్వు బానిసవు కాకముందే గెట్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఆ స్థలంలో నుండి బయటకు రా. ప్రభు అదే కదా మాట్లాడింది ఇంతకుముందు. ఇక్కడ సంసోన్ ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. నిజంగా కొంత బాధకరమే, అంత గొప్ప వ్యక్తిని ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవడం కొంత ఇబ్బందికరమే. అయినా ఎక్కడైతే విరజిమ్ముకున్నాడో, ఎక్కడైతే జయించాడో, ఎక్కడైతే నిజంగా ఒక వీరుడుగా బయటకు వచ్చాడో, అక్కడ అదే స్థలంలో ఇప్పుడు బానిస అయిపోయాడు సంసోను. బలము తనలో నుండి తొలగిపోయిందంట, బలహీనుడైపోయాడు. ఎందుకు అంత బలహీనుడు అయిపోయావు? ఎందుకు జయించలేనంత బలహీనుడు అయిపోయావు? నీకున్న బలహీనతను, నీకున్న పాపాన్ని, నీకున్న అలవాటును ఎందుకు జయించలేని బలహీనుడవైపోయావు, బలహీనురాలవైపోయావు? సహోదరి, సహోదరుడా, ఎందుకు నువ్వు ఆత్మీయంగా అంత దిగజారిపోయావు? ఎందుకు బయటకు రాలేకపోతున్నావు? ఆలోచించు. దేవుడు నిన్ను ఆ మాలిన్యములో నుండి తప్పించాడు అన్న సంగతి ప్రభు ఈ రాత్రి నీకు గుర్తు చేస్తున్నాడు. దేవుడిచ్చిన అనుభవపూర్వకమైన జ్ఞానము చేతనంట, అనుభవపూర్వకమైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానము చేత సమస్త మాలిన్యములో నుండి తప్పించుకున్న ఆ స్థానంలో ఇప్పుడు నీవు బానిసవైపోయావు. అది నిన్ను జయిస్తుంది అని పేతురు మాట్లాడిన మాట గుర్తు చేస్తున్నాను. ఈ రాత్రి ఆ మాట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సమస్తమైన మాలిన్యంలో నుండి, చెడుతనంలో నుండి, లోకంలో నుండి, అన్యజనుల్లో నుండి దేవుడు నిన్ను విడిపించాడు కదా యవనస్తుడా. మరలా ఆ బానిసత్వంలోనూ పడిపోవడం ఏంటి? ఆ మాలిన్యానికి బానిస అవ్వడం ఏంటి? గెలిచిన చేట ఓటమెందుకు? నీవు దైవ బిడ్డవు కావా? నీవు రక్షించబడిన బిడ్డవు కాదా? రక్షించబడిన బిడ్డగా మరలా గత జీవితంలోనికి వెళ్ళకూడదు, మరలా పాప జీవితంలోనికి, పాత జీవితంలోనికి వెళ్ళకూడదు. అది నీకు క్షేమం కాదు. సంసోను పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప బలవంతుడు ఆయన. గాడిద దవడ ఎముకతో, పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతం చేశాడట ఆయన. ఎంత గొప్ప విషయం అది. 300 నక్కలను బంధించగలిగిన బలాఢ్యుడు ఆయన. ఈ బలం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది కాదా? వాక్యంలో లేదా ఆ మాట? యోహాన్ రాసిన పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది కదా. 13వ వచనంలో, యవనస్తుడా, నీవు బలవంతుడవు, వాక్యము నీలో ఉంది, నీవు దుష్టుణ్ణి జయించావు అని మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. ఎవరు చెప్పారు ఇది? నీవు బలవంతుడవు. ఎప్పుడు బలవంతుడో? వాక్యము నీలో ఉంటే బలవంతుడో. ఏ బలం? శరీర బలమా? యవనస్తుడా, దేన్ని చూసుకొని నేను బలవంతుని అనుకుంటున్నావు? నీ ఆకారాన్ని బట్టి బలవంతుడు అనుకుంటున్నావా? నువ్వు ఆల్రెడీ
సైతాను బంధకాల్లో ఉన్నావేమో, నీవేం బలవంతుడవు. సైతానుడు నిన్ను జయిస్తున్నాడేమో, నీవేం బలవంతుడవు. ఆల్రెడీ సైతానుకు బానిసత్వములోనికి చిక్కుకుంటున్నావేమో, మనమేం బలవంతులం. ఒకసారి ఆలోచన చేద్దాం. యవనస్తుడా, యవన సహోదరి, దీన సేవకుడిగా, మీ తోటి సహోదరుడిగా దేవుని కృప ద్వారా యవన ప్రాయాన్ని క్షేమంగా దేవుని కృపతో తప్పించుకొని బయటకు వచ్చి ఈరోజు ఎంతో కొంత సాక్ష్యాన్ని కలిగి ధైర్యంగా నిలబడి దైవస్వరాన్ని వినిపింపచేస్తూ అనేకులకు దేవుని ప్రేమను ప్రకటించగలిగిన ఈ స్థానంలో దేవుడు నిలబెట్టాడంటే కేవలం దేవుని కృప. ఆ ధైర్యంతో నేను ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. నీ స్థానం ఏంటి? జయించిన చోట ఓడిపోతున్నావా యవనస్తుడా? ఈ రాత్రి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. ఈ సంసోను తాను బలహీనుడైపోయాడట. దేవుడు తనను ఎడబాసిన సంగతి తనకు తెలియలేదు. అయ్యో, దేవుడే కదా నిన్ను విడిపించింది. ఆయన ఎడబాస్తే విడిచిపెడితే మనం బ్రతుకుతామా? నీవు బ్రతుకుతావా? నీ యవన బలం నీకు తోడ్పడుతుందా? యవన బలము నీకు విజయాన్ని ఇస్తుందా? నీ అందము, నీ ఆకారము, నీ యొక్క రూపము నీకు భవిష్యత్తులో విజయాన్ని ఇవ్వగలదా? సంసోను గొప్ప బలాఢ్యుడు. దేవుడు అతన్ని ఎడబాసిన తర్వాత బానిస అయిపోయాడు. శత్రువులు తన కళ్ళు పీకేశారు. తిరగలి విసురుతున్నాడు. ఎంత సిగ్గుకరం, ఎంత అవమానకరం. న్యాయాధిపతి జడ్జి సీట్లో కూర్చోవలసిన వ్యక్తి గానుగ దగ్గర గానుగ తిరగలి తిప్పుతూ ఉంటే ఎంత సిగ్గుకరం ఇది. దేవుని నామానికి ఎంత అవమానకరం ఆలోచించండి. దేవుడు మహిమ పొంది ఉంటాడు ఆ రోజు. దేవుడు సంతోషించి ఉండొచ్చా అతన్ని బట్టి? సంసోను జడ్జిగా, న్యాయాధిపతిగా చేసినందుకు దేవుడు సంతోషించి ఉంటాడు ఆ రోజు? ఆలోచించండి. అంతసేపు ఆ స్త్రీ ఒడిలో సమయాన్ని గడుపుతూ టైం పాస్ చేస్తూ ఉంటే దేవుడు సంతోషపడి ఉంటాడా? అంతసేపు తన ఆ విషయాలన్నీ మాట్లాడుతూ తన రహస్యం అంతా ఢిల్లీలతో పంచుకునేటప్పుడు దేవుడు సంతోషించి ఉంటాడా? అతడు బలహీనుడై కళ్ళు ఊడబీకబడి ఆ తిరగలు విసురుతూ ఉంటే దేవుడు సంతోషించి ఉంటాడా? నాకు తెలిసి ఎంత బాధపడి ఉంటాడో. ప్రపంచంలో ఎవ్వనికి లేని అవకాశం. ప్రపంచంలో ఒక బలాఢ్యుడు సంసోను. అంత బలాఢ్యుడు ఎవ్వరు లేరు. బైబిల్లో కొంతమంది యునిక్ పర్సన్స్ ఉన్నారు, ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు. వారికి ఇవ్వబడిన ఆధిక్యతలు దేవుడు ఎవరికి ఇవ్వలేదు. సంసోను లాంటి బలము దేవుడు ఎవరికి ఇవ్వలేదు. గమనించండి దైవ బిడ్డలారా, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. అదొక ప్రత్యేకత, దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతది. అటువంటి గొప్ప ప్రత్యేకతను, ఆధిక్యతను గ్రహించలేక జయించిన చోట ఓటమి పాలైన సంసోనును ఈరోజు నేను మీకు గుర్తు చేస్తున్నాను. నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్లు, దయచేసి ఆత్మీయ జీవితంలో ఓడిపోకండి, వెనకబడకండి. మందిరాల్లో ఆరాధన జరగడం లేదు, కూడికలు జరగడం లేదు, ప్రార్థనలు లేవు, సేవకులతో సాంగత్యాలు లేవు. ఇటువంటి ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో నీవు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా బ్రతికితే, ఎంత దేవునికి దగ్గరగా బ్రతికితే నీకంత క్షేమమని నేను మరొకసారి మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా వ్రాయబడింది. ఆ మాటలో ఒక్కసారి మనము పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 19వ వచనం 2వ లైన్లో చదవండి. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ఎక్కడ జయింపబడుతున్నారో దానికే దాసులు అవుతారట. ఎంత విచారకరం ఇది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో, అవన్నీ నేను మాట్లాడలేను, సమయం సరిపోదు. ఎక్కడ జయింపబడ్డాడో దానికి దాసుడయ్యాడట. యవనస్తులారా, యవన తమ్ముళ్ళు, దేవుడు నిన్ను అన్యజనులలో నుండి, లోకంలో నుండి, ప్రభువును తెలుసుకోలేని ఎరగని ప్రజల్లో నుండి దేవుడు నిన్ను విడిపించిన తర్వాత
ఎక్కడ జయించబడ్డావు అక్కడ ఓడిపోవడం ఏంటి? ఎక్కడి నుండి, ఏ మాలిన్యం నుండి నిన్ను తప్పించాడో మరలా దాంట్లో చిక్కుబడి ఉండడం ఏంటి? దాని చేత నీవు కదా జయించబడ్డం, నువ్వు దాని చేతిలో ఓడిపోవడం ఏంటి? దయచేసి ఈ సత్యాన్ని గమనించండి. ఏమంటాడు అక్కడ? ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల ఏమంటాడు? వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. దేవుణ్ణి తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని విడిపించబడిన తర్వాత ఇంకా చెడిపోవడమా? ఇంత మంచి మార్గాన్ని తెలుసుకున్న తర్వాత నీవు చెడిపోతే గనక నీ అంత దౌర్భాగ్యులు ఎవరుండరు. తమ్ముళ్ళు వినండి దేవుని వాక్యాన్ని. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఎంత గొప్ప అవకాశం మనకు చక్కగా బ్రతకడానికి, జయించబడిన బిడ్డగా బ్రతకడానికి ఎంత గొప్ప భాగ్యం! బైబిల్లో ఎవరైనా ధైర్యంగా చెప్పిన వ్యక్తులు ఉన్నారా? ఇదిగో నేను లోకాన్ని జయించానని చెప్పాడు యేసయ్య. యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట, ఇదిగో నేను లోకాన్ని జయించాను అని. లోకాన్ని జయించడం అంటే లోకంతో యేసయ్య యుద్ధం చేశాడా? రాజ్యాలతో యుద్ధం చేశాడా? యేసయ్య లోకాన్ని జయించడం అంటే అర్థం ఏంటి? తన మీదకి వచ్చిన ప్రతి శోధనను జయించాడు ఆయన. మంచి యవనస్తుడు, 33.5 సంవత్సరాల మంచి బలాఢ్యుడు యవనస్తుడు, ఏ బలహీనతలు లేని యవనస్తుడు ఆయన, ఏ చెడు వ్యసనాలు లేని యవనస్తుడు, శరీరాన్ని పాడు చేసుకోలేని యవనస్తుడు, ఏ రకమైన టెన్షన్స్ లేని ప్రశాంతమైన మనస్సు కలిగిన యవనస్తుడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను లోకాన్ని జయించాను, ధైర్యంగా ఉండండి అన్నాడు. మరి మనం జయిస్తున్నామా? మనం జయిస్తున్నామా? చిక్కుబడి ఉన్నామా? యవనస్తులారా దయచేసి గమనించండి. జయించిన చోట ఓడిపోతే మన మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరీ చెడ్డదవుతుందంట. దయచేసి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా కొన్ని మాటలు 21లో ఏమంటాడు? వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని, ఇక్కడ 2 విషయాలు అనుభవపూర్వకంగానే మాట చూస్తాం. మనము 20వ వచనంలో 2వ లైన్లో చదివాం. ఏమని? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత. అదొక అనుభవం, క్రీస్తును గూర్చిన అనుభవం. రెండోది ఏమంటాడు? నీతి మార్గమును గూర్చిన అనుభవం. రెండో మాట మనం 21లో చదువుతున్నాం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని. ఇన్ని అనుభవాలు మనకున్నాయి. తమ్ముళ్ళు వినండి, యేసుక్రీస్తును గూర్చిన అనుభవము, అనుభవ జ్ఞానము. రెండవది నీతి మార్గమును గూర్చిన అనుభవం. ఇన్ని రకాలైన అనుభవాలను పొందుకున్న మనము మరలా మన పాత స్థితికి వెళ్తే మన బ్రతుకు ప్రమాదకరంగా మారుతుంది. ఏమంటాడు మళ్ళీ 21లో చదువుదాం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే. ఎక్కడి నుండి తొలగిపోయారట? తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండుటయే వారికి మేలు. తెలుసుకున్నాము, ఈ మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. నీతి మార్గం, పరిశుద్ధ మార్గం, పరిశుద్ధ ఆజ్ఞలు. నా మాటలు వినండి, ఇన్ని తెలుసుకున్నాం. ఇన్ని తెలుసుకొని కూడా మనం ఇంకా దాంట్లో పడిపోతే, ఇంకా చెడు జీవితంలో మాలిన్యంలో పడిపోతే, వ్యసనాల్లో పడిపోతే, ఆత్మీయంగా పడిపోతే, ప్రార్థన జీవితంలో పడిపోతే, ఇక్కడ పేతురు బాధతో ఒక మాట అంటాడు, ఆ మార్గము తెలియకుండుటయే మేలు అన్నాడు. మనకు మార్గాలన్నీ తెలుసు, సత్యము తెలుసు, ఈ మంచి జీవితం మనకు తెలుసు.
మరలా పడిపోతే మనం నష్టపోతాం. దైవ బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నారా? వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రేమతో తెలియచేస్తున్నాను, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఒక్కసారి చూసుకో. ఏ స్థితిలో మరలా దిగజారిపోయావో ఒకసారి చూసుకోండి. ఆత్మీయంగా వెనకబడిపోయావా? నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను, వినండి. వెరీ సింపుల్. నీ దినచర్యలో భాగంగా, దినమంతట్లో నువ్వు ఏం చేస్తున్నావు, నీ దినం ఎట్లా గడుస్తుందో, దినంలో ఒక్కొక్క గంట నువ్వు ఏమేం చేస్తున్నావు, నీ ఆసక్తి ఏ విధంగా ఉందో, నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, నీ పనులు ఏ విధంగా ఉన్నాయో, నీ స్నేహం ఏ విధంగా ఉందో, వీటన్నిటిని బట్టి ఆలోచించండి. నువ్వు పడిపోయావా, నిలబడి ఉన్నావా? ఈజీగా అర్థమవుతుంది. ఎంతసేపు నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తున్నావు దినంలో? ఎంతసేపు దేవుని మాటలు చదువుతున్నావు, వింటున్నావు, కనీసం ధ్యానిస్తున్నావు? నీ మనసులో ఎప్పుడైనా, నీ మైండ్లోకి దేవుని మాటలు గుర్తొస్తున్నాయా? నీ మైండ్లో ఎప్పుడైనా దేవుణ్ణి ధ్యానం చేసుకుంటున్నావా? వాక్యంలో ఏమనుంది? దివారాత్రము దానిని ధ్యానించువాడు కదా, ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేసేదంతా సఫలమగును అని మొదటి కీర్తనలో మనం లాస్ట్ వచనాల్లో చదువుతాం. నీ ధ్యానం ఏంటి యవనస్తుడా? ఏం ధ్యానం చేస్తున్నావు దినమంతా? రాత్రి ఏం ధ్యానం చేస్తున్నావు? సరే, 24 hours మనం ఇదే ధ్యానం చేయాల్సిన పని లేదు, చేయలేము. మనకు కొన్ని పనులు ఉంటాయి, మనం చేయాల్సిన పనులు ఉంటాయి. చేయండి, పర్వాలేదు, చాలా సంతోషం. మీరు మీ పనుల్లో బిజీగా ఉండడంలో తప్పు కాదు. కానీ దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నాం? మనకు దేవుడు కదా శాశ్వతం. దేవుడిచ్చే నిత్యరాజ్యం శాశ్వతం కదా, దేవుడిచ్చే రక్షణ శాశ్వతం కదా. ఈ లోకం శాశ్వతం కాదు కదా. ఈ లోకం గతించే టైంకి వచ్చినాం కదా. ఈ లోకపు పరిస్థితి ప్రమాదకరమైన అంచుల్లోనికి వచ్చింది కదా. ఇంకా లోకం మీద ఆశలు ఎందుకు? లోకంలో ఏదో సాధిస్తాననే ఆలోచనలు ఎందుకు? యవనస్తుడా, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. నీ కళ్ళు తెరు, నీ స్థితిని నువ్వు గమనించు. దైవ బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నాను, సంసోను నష్టపోయేదాకా కళ్ళు తెరవలేదు. నష్టపోయే వరకు, ఆ పాపంలో, ఆ ప్రమాదంలో చిక్కుకునే వరకు తాను ఎక్కడున్నాడో, ఏ స్థానంలో ఉన్నాడో, ఎవరి ఒడిలో ఉన్నాడో, ఎవరితో సంభాషిస్తున్నాడో, ఆ సంభాషణ దేనికి సంబంధించిందో, ఆ సంభాషణ తనకు క్షేమకరమైందో, తన భవిష్యత్తుకు నష్టకరమైందో, ఏమాత్రము కొంచెమైన ఆలోచన లేని సంభాషించాడు. దాంతో ఎంతో భయంకరంగా నష్టపోయాడు. శత్రువుల చేతిలో మరణమయ్యాడు యవనస్తుడా. సిగ్గుకరం. అంతవరకు అతన్ని చూసి పరుగులు తీసేటటువంటి శత్రువులు, ఫిలిస్తీయులు ఇప్పుడు అతన్ని చెండాడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు సంసోన్తో. ఎంత విచారకరం! ఈరోజు నీతో ఫుట్బాల్ ఆడుతున్నారేమో అన్యులు, నీ ఫ్రెండ్స్. నిన్ను ఒక ఫుట్బాల్ లాగా నిన్ను వాడుకుంటున్నారేమో. సైతానుడు నిన్ను వాడుకుంటున్నాడేమో ఫుట్బాల్ లాగా. యవనస్తుడా, దయచేసి గమనించండి. నీవు దేవునితో నమ్మకంగా బ్రతుకు. దేవుడు మనకు క్రీస్తును గూర్చిన అనుభవాన్ని ఇచ్చాడు. అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళం మనం. రెండవదేంటి? నీతి మార్గాన్ని కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళం. ఇన్ని తెలుసుకున్న వాళ్ళం మనం. మనది ఇది నీతి మార్గం, సత్య మార్గం, దేవుడిచ్చిన నీతి మార్గం కాదా? ఎవరు చూపించారు ఈ మార్గం నీకు? ఒకవేళ మనకి ఈ మార్గమే తెలియకపోతే మన బ్రతుకులు ఏమయ్యేటివి? మన కుటుంబాల పరిస్థితి ఏమయ్యేది? నా బ్రతికేమయ్యేది? నా తల్లిదండ్రుల బ్రతికేమయ్యేది? నా పిల్లల బ్రతికేమయ్యేది? ఈ నీతి మార్గం మనకు తెలియకపోతే మన పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడుండేవాడవు? ఈ భయంకరమైన కరోనా టైంలో నీకు ధైర్యం ఉండేదా? నీకు నిరీక్షణ ఉండేదా?
ఇంత ధైర్యంగా ఉన్నామంటే ఏ మార్గంలో మనం ఉన్నాం? నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళం కదా మనం. ఇది నీతి మార్గమని, రక్షణ మార్గమని, మోక్ష మార్గమని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళం కదా. ఇంత తెలిసిన నీవు ఇంకా జయించిన చోట ఓడిపోతున్నావా తమ్ముడు? దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరి సత్యాన్ని గమనించాలి. మళ్ళీ చదువుతున్నాను. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకుండుటే వారికి మేలు. దేవుడిచ్చిన ఆజ్ఞ పరిశుద్ధమైన ఆజ్ఞ. దేవుని పరిశుద్ధ ఆజ్ఞలను పాటిస్తున్నావా? అనుసరిస్తున్నావా? తెలుసా దేవుని ఆజ్ఞలు ఏంటో మనకి? దేవుడు ఏది చేయాలో ఏది చేయకూడదో బహటంగా స్పష్టంగా వాక్యంలో వ్రాసి ఉంచాడు. దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా, కొంచెము కూడా మిస్ అవ్వకుండా దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? పాటించడం మన ధర్మం కాదా? దేవుని పరిశుద్ధమైన ఆజ్ఞలను అనుసరించడం దేవుడు మనకిచ్చిన భాగ్యము కాదా? యవనస్తుడా, నా తోటి సహోదరులారా, ప్లీజ్ నా మాటలు వినండి. దేవుని పరిశుద్ధమైన ఆజ్ఞలను పాటించండి. ఆయన మాట వినండి. దేవుని మాట ఏమి సెలవిస్తుందో ఆ మాట వినండి. వాక్యానికి విధేయులవ్వండి. దేవునికి విధేయులవ్వండి. తల్లిదండ్రులకు విధేయులవ్వండి. పెద్దవారికి విధేయులవ్వండి. ఆత్మీయులకు విధేయులవ్వండి. విధేయతను కోల్పోకండి దైవ బిడ్డలారా. ప్రభు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. ఆ పరిశుద్ధ ఆజ్ఞలను గుర్చిన మరి ఆ అనుభవ జ్ఞానం పొందుకున్న తర్వాత దాన్ని అనుసరించకపోతే అది తెలుసుకోకపోవడమే మేలు అన్నాడు. అది అనుభవపూర్వకంగా తెలుసుకోకపోయి ఉంటేనే మేలు ఉండేది. అన్నీ తెలిసి తప్పిపోతున్నాం, అన్నీ తెలిసి నష్టపోతున్నాం, అన్నీ తెలిసి దాన్ని పాటించడం లేదు. లాభం ఏంటి? అన్నీ తెలుసు మనకి, కానీ చేయకపోతే అర్థమేంటి? దేవుని ఆజ్ఞలు నీకు అన్నీ తెలుసు, నీవు చేయకపోతే దాని అర్థమేంటి తమ్ముళ్ళు? దాన్ని పాటించకపోతే అర్థమేంటి? అందుకోసమే ప్లీజ్ మన స్థితి చెడ్డదిగా మారక మునుపే, మనము ఈ భయంకరమైన పాపంలో చిక్కుబడక పోక మునుపే కళ్ళు తెరిస్తే చాలా మంచిది. నా సొంత మాట కాదు. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు నీ ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికగా పరుగెత్తు అని భక్తుడికి ఆ యొక్క గ్రంథకర్త అంటాడు, పౌలు భక్తుడు. ప్రతి భారాన్ని విడిచిపెట్టి. ఏంటి నీ భారం? ఏ భారంలో చిక్కుకున్నావు తమ్ముళ్ళు? సులువుగా చిక్కులబెట్టి ఆ పాపం చిన్న వ్యసనం. నీ వ్యసనం ఏంటి ఈరోజు? నీ పాపం ఏంటి? నువ్వు చిక్కుకున్నది దేంట్లో? ఏ వలలో చిక్కుకున్నావు? ఏ వలలో నుండి బయటకు రాలేకపోతున్నావు? చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటాను. ఏంటంటే చాలాసార్లు చిన్నగా ఆరంభిస్తాం. రాను రాను కొన్ని రోజులు మనము దానికి మరి ఒక యజమానులముగా ఉంటాం. కొంతకాలానికి దానికి మనం బానిసలైపోతాం, దాసులమైపోతాం. చిన్న బీడి అలవాటు చేసుకునే వ్యక్తి ఒకటే కదా అని ఆరంభించి కొంతకాలానికి అది లేకుండా బ్రతకలేకుండా ఉంటాడు, బానిస అయిపోతాడు. కొంచెమే కదా త్రాగుదాముదే అని మధ్యానికి చిన్న అలవాటు చేసుకొని ఫ్రెండ్స్తోనో ఏదైనా స్పెషల్ అకేషన్స్లోనో శుభకార్యాల్లోనో పెళ్ళిళ్ళలోనో చిన్నగా ఆరంభించి ఒకరోజు దానికే బానిసలైపోతూ ఉన్నారు. చిన్నగా ఆరంభించి సెల్ ఫోన్తో, కంప్యూటర్స్తో, ఫ్రెండ్షిప్తో చిన్నగా ఆరంభించి దాంట్లో నుండి ఈరోజు బయటకు రాలేక అదే నా బ్రతుకు, అదే నా జీవితం అన్నట్లుగా చాలామంది
ఆ భయంకరమైన పాపంలో చిక్కుబడి నష్టపోతున్న యవన బిడ్డలు లోకంలో చాలామంది ఉన్నారు. క్రైస్తవ యవనస్తులారా, తమ్ముళ్ళు, దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ భయంకరమైనటువంటి వ్యసనంలో నుండి, చిక్కులో నుండి నువ్వు నష్టపోకముందే బయటకు రా. దానికి నువ్వు బానిసవ్వడం ఏంటి? అది లేకుండా నేను బ్రతకలేను అన్నట్లుగా ఉండడం ఏంటి? దేవుడు లేకుండా అయినా బ్రతుకుతాము, కానీ మనము దేనికైతే అలవాటు పడుతున్నామో అది లేకుండా బ్రతకలేమన్నట్లుగా ఉంటే చాలా ప్రమాదకరం. ఇంత సత్య మార్గాన్ని తెలుసుకొని దాంట్లో మనము నడవకపోతే అది తెలియకుండుటయే మేలు అన్నాడు. పరిశుద్ధమైన ఆజ్ఞలన్నీ పొందుకొని దాన్ని అనుసరించకపోతే అది తెలియకుండుటయే మేలు అంటాడు ఇక్కడ. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ముగింపులోనికి వస్తున్నాను. ఓడిపోతున్నావా, జయిస్తున్నావా? జయించిన చోట ఓటమి చాలా ప్రమాదకరం. దానికి ఒక సామెత చెప్పాడు ఇక్కడ, వాడబడిన సామెత. ఏంటంట? 22వ వచనం, కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. దీని గురించి మాట్లాడడానికే అసహ్యం అనిపిస్తుంది. కుక్క తాను వాంతికి తిరుగుతుందని అదొక వినడానికి, చదవడానికి అసహ్యంగా అనిపిస్తుంటే, విడిచిపెట్టిన మన పాత రోత జీవితానికి నువ్వు తిరిగితే నీకు అసహ్యం అనిపించడం లేదా? లోకానుసారమైన వ్యసనాలకు మరలా మనం తిరిగితే మనకు అసహ్యం అనిపించదా? పంది దానిని ఎంత కడిగినా, శుభ్రం చేసిన, బైబిల్ చెప్తున్న విషయాలు ఇవి. మరలా అది తన బురద గుంటలోనికే వెళ్ళిపోతుందంట. దయచేసి వద్దు. నా ప్రియ తమ్ముళ్ళు, సహోదరి సహోదరులారా, నేను ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, మనమున్నది క్షేమకరమైన దినాలు కావు. మనమున్నది ఎంజాయ్ చేసే రోజుల్లో కాదు. మనమున్నది ఇంకేదో భవిష్యత్తు ప్రణాళికలు చేసుకునే రోజులు కావు. ఇంకేదో ఎంజాయ్ చేసే రోజుల్లో లేం మనం. మనమున్నది మన బ్రతుకును బాగు చేసుకునే రోజుల్లో మనమున్నాం. మన బ్రతుకును సిద్ధపరచుకునే రోజుల్లో మనమున్నాం. ప్రియ తమ్ముళ్ళు, ప్రేమతో చెప్తున్నాను, ద్వేషంతో కాదు, కోపముతో కాదు, ఎవరినో దృష్టిలో నుంచుకొని కాదు. దేవుడు నన్ను దర్శించిన మాటలు, దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను మీతో పంచుకుంటున్నాను. నిజమే కదా, చాలామంది క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ మాలిన్యములో నుండి విడిపించబడిన తర్వాత ఆ మాలిన్యము వీరిని జయిస్తుంది అని వాక్యము ద్వారా మనం నేర్చుకున్నాం. నిజమే, 2 అనుభవాలు మనం నేర్చుకున్నాం. ఏంటి 2 అనుభవాలు? క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం, రెండవది నీతి మార్గాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం. ఈ 2 అనుభవాలు పొందుకున్న తర్వాత నీవు తప్పిపోతే ఏమంటాడు? మొదటి స్థితి కంటే ఈ ముగింపు స్థితి వెరీ వెరీ బ్యాడ్, చాలా చెడ్డదవుతుంది అన్నాడు. ఇంతకంటే ఇంకా నేనేం చెప్పలేను. చక్కటి మాటలు ప్రభు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడాడు. వద్దు, ఎక్కడైతే నువ్వు పడిపోయావో దయచేసి వెంటనే సరిపడండి. ఆత్మీయంగా దిగజారిపోయావా? ప్రార్థన లేకుండా ఉంటున్నావా? వాక్యాన్ని చదవలేకుండా ఉంటున్నావా? ఆత్మీయ విషయాలంటే నీకు నచ్చడం లేదా? దేవుని మాటలంటే ఇష్టం అనిపించడం లేదా? వెంటనే సరిపడు. అది మంచి గుర్తు కాదు, వెరీ బ్యాడ్ సైన్. అది ఒక పతనానికి మార్గదర్శకం. వద్దు, దయచేసి ఎవ్వరు ఆ విధంగా నష్టపోవద్దు. చక్కగా దేవునికి దాసులముగా యేసయ్య చెప్పిన మాట నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను. యోహాను సువార్తలో, నేను లోకాన్ని జయించాను, జయించిన యేసయ్య వైపు చూద్దాం. ఓడిపోయిన ఫ్రెండ్స్ని చూడకండి, పాడైపోయిన స్నేహితులను చూడకండి, చెడు ఎగ్జాంపుల్ ఎవరిని చూడకండి. వాడు లేడా, వీడు చేయడం లేదా, వాళ్ళెవరు? వాళ్ళ అన్యులు, చెడిపోయిన వారు, నష్టపోయిన వారు, ఓడిపోయిన వారు, పతనా స్థితిలో ఉన్నవారు.
నీవు చూడాల్సింది ఓడిపోయిన వ్యక్తులను కాదు, ఆత్మీయులను చూడాలి తమ్ముళ్ళు. ఆత్మీయంగా జయించిన వారిని చూడాలి. మన జయశీలుడు యేసయ్య. యేసయ్య వైపు చూద్దాం. ఆయన మంచి యవనస్తుడు, మంచి మాదిరి. నా మాదిరి నా యేసయ్యనే. ఆ మంచి మాదిరికరమైన యేసయ్యను నీ ముందుంచుకొని వెళ్ళు. ఒకరోజు నువ్వు అదే మాట చెప్తావు, ఇదిగో నేను జయించాను. యేసయ్య అదే చెప్పాడు, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఆ 7 సంఘాలతో కూడా ప్రభు అదే అంటాడు, జయించిన వాడు, జయించిన వానికి, జయించిన వానికి, జయించిన వానికి. ప్రతి సంఘముతో లాస్ట్ మాట, సమయం లేదు నేను అవన్నీ వివరించలేను. జయించిన వానికి అని 7 సార్లు ఆ మాట రాయబడింది. జయిస్తావా, ఓడిపోతావా? ఓడిపోతూ నేను జయిస్తున్నాను అని అంటే తప్పు, చాలా నష్టం అవుతుంది తమ్ముళ్ళు. కానీ దేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడుతూ ఉండగా, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, తప్పించుకున్న స్థానంలో మరలా చిక్కుకుంటున్నావో, దయచేసి సమయము మించిపోకముందే బయటకు రావాలని దీన సేవకుడిగా ఆశిస్తున్నాను. దేవుడు కూడా ఈ రాత్రి అటువంటి ఆశ కలిగి ఉన్నాడు. వస్తావా? ఆ స్థలంలో నుండి బయటకు వచ్చి మరలా చక్కటి స్థితిని ఆరంభిస్తావా? సంతోషకరమైన స్థితిని ఆరంభిస్తావా? తృప్తికరమైన నెమ్మదినిచ్చే ఆ అనుభవాన్ని దేవునితో ఆరంభిస్తావా? ఆరంభించు. జీవితాన్ని వృధా చేయకు. మేబీ ఈ రాత్రి నీకు చివరి రాత్రి అయితే నీవు లూజర్ అవుతావు, ఓడిపోయిన వ్యక్తివి అవుతావు, అపజయం పాలైన వ్యక్తివి అవుతావు. సైతానుడు నిన్ను చూసి నవ్వుతాడు, ఓడిపోయాడని. దయచేసి గమనించండి, ఈ రాత్రి దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉండగా వెంటనే నీ జీవితాన్ని సరిచేసుకొని ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించు. అటువంటి జయించే దేవుని కృప దేవుడు నీకు దయచేయనుగాక. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థనతో ఈ లైవ్ సర్వీస్ను మనం ముగించుకుందాం. వాక్యాన్ని విన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, యవ్వన బిడ్డలారా, పెద్దలారా, మీరెవరైనా పర్వాలేదు, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. పెద్దలారా, మేబీ నీవు కూడా దేంట్లోనైనా బానిసవైపోయావేమో, చిక్కుకున్నావేమో, ఆ యొక్క బలహీనతలో నుండి బయటకు రాలేకపోతున్నావేమో. పెద్దవారిలో కూడా చాలామంది అటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయారు, బానిసలైపోయారు. మద్యానికి బానిసలైపోయిన వ్యక్తులు ఉన్నారు. చెడు వ్యసనాలకు ఇంకా చాలా, సెల్ ఫోన్ కూడా అలవాటైన పెద్దవారు చాలామంది ఉంటారు. డ్యూటీలకే పరిమితం అయిపోయి వాక్యాన్ని ధ్యానించక, చదవక, ప్రార్థన లేక, పనులు అని బిజీగా ఉండి దానికే బానిసలవుతున్న వారు కూడా చాలామంది ఉంటారు. వాక్యాన్ని వింటున్నా పెద్దలారా, యవన బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దానికి నువ్వు బానిసవు కాకు. ఎక్కడ నీవు జయించావో, దేవుడు నిన్ను జయశీలునిగా, జయించిన వ్యక్తిగా దేవుడు నిన్ను చేశాడో, మరలా ఆ స్థితిలో నువ్వు పడిపోవుట దైవ చిత్తము కాదని మనవి చేస్తున్నాను. మీ జీవితాన్ని ప్రార్థన పూర్వకంగా ప్రభువుకు సమర్పించండి. దేవుడు నీ ప్రార్థన అంగీకరించి దేవుడు నీకు విజయాన్ని ప్రసాదించునుగాక. ప్రార్థనతో, దైవాశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, సజీవుడవైన దేవ, లోకాన్ని జయించిన మా తండ్రి, లోకాన్ని జయించడానికి తండ్రి మాకు అధికారమునిచ్చిన దేవా, యవనుడా నీవు బలవంతుడవు, వాక్యము నీలో ఉన్నది, నీవు లోకాన్ని, దుష్టుని జయించి ఉన్నావని ఆ ఆత్మీయమైన బలాన్ని ఇచ్చిన దేవా, మీకు హృదయపూర్వకంగా వందనాలు. అవును తండ్రి, మీ వాక్యం మాలో ఉంటే మేము బలవంతులం, వాక్యము మాలో ఉంటే మేము దుష్టుని జయించగలుగుతాం తండ్రి. ఎంతోమంది ప్రభా విడిపించబడిన మాలిన్యంలో మరలా పడిపోతున్నారు తండ్రి. పాపంలో పడిపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నాయన. ఈ రాత్రి నాకైతే తెలియదు ఎందుకు ఈ మాటలు మాట్లాడారో, ఎందుకు ఈ ఆలోచన మీరు నాకు ఇచ్చారో నాకు తెలియదు. కానీ ప్రభు, ఇది మీ సంకల్పమని,
మీ ఆలోచనని, మీ ఉద్దేశమని గ్రహించి మీకు నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నా ప్రియ తమ్ముళ్ళు ఎవరైతే, చెల్లెండ్లు ఎవరైతే వాక్యాన్ని విన్నారో ప్రభు దయచేసి వాళ్ళను దర్శించండి ప్రభు. ఎవ్వరూ నష్టపోవద్దు ప్రభు. తెలియకనే సైతానుకు బానిసలైపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. తెలియకనే వ్యసనాలకు బానిసలైపోతున్న యవన బిడ్డలు ఉన్నారు ప్రభు. తెలియకనే ప్రభా సంసోను తండ్రి దెలీలా చేతిలో బానిస అయిపోయాడు ప్రభా. శత్రువుల చేతిలో బానిస అయిపోయాడు తండ్రి. బాస్గా ఉండాల్సిన వ్యక్తి బానిస అయిపోయాడు నాయన. నాయకుడిగా ఉండాల్సిన వ్యక్తి తండ్రి, జడ్జిగా, న్యాయాధిపతిగా ఉండాల్సిన వ్యక్తి ప్రభు వారి చేతిలో నిస్సహాయుడైపోయాడు నాయన. బలహీనుడైపోయాడు తండ్రి. మీ కృపకు దూరం అయిపోయాడు. మీ నుండి ఎడబాసిపోయాడు తండ్రి. అటువంటి పరిస్థితి మాకెవరికి వద్దు నాయన. మీ చేతుల్లో మేము ఉండాలి, మీ నడిపింపులో మేము ఉండాలి. మీరిచ్చే బలాన్ని పొందుకొని సైతాన్ను జయించే వ్యక్తులముగా మేము ఉండాలి. అట్టి కృప నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు, మా కుటుంబస్తులందరికీ, మా ఆత్మీయ బిడ్డలందరికీ, యవన సహోదరులందరికీ అటువంటి మెండైన కృప మీరు దయచేయండి దేవా. ఈరోజు ఈ లైవ్ సర్వీస్లో ఎంతమంది అయితే పాలు పొందారో వారందరినీ దృష్టించండి ప్రభు. ఎంతమంది అయితే దీని తర్వాత ఎంతమంది ఈ వాక్యాన్ని వినబోతున్నారో, ఈ మాటలు వినబోతున్నారో దయచేసి వారిలో పరిశుద్ధాత్మదేవ మీరే కార్యము జరిగించండి. ఈ రాత్రి నాయన ఈ చక్కటి సమయాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తూ, మీ చిత్తమైతే మరొక పర్యాయం మీ పాదాల దగ్గర ఈ విధంగా గడుపుకునే వరకు మీ కృపాక్షేమములతో మమ్మలను నింపుమని ప్రార్థిస్తూ, మా దేశ క్షేమం కొరకు నాయన తండ్రి, ముఖ్యంగా వైద్య పరిచర్య చేస్తున్న వైద్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి. ఎవరెవరైతే కరోనా చేత తండ్రి బాధపడుతున్నారో నాయన, క్వారంటైన్లో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో దయచేసి వాళ్ళను దర్శించి వాళ్ళను ధైర్యపరిచి వారితో మీరుండి నాయన, ఒకవేళ శ్వాస అందక ఇబ్బందిలో ఉంటే గనుక పరిశుద్ధాత్మదేవ మీ ఊపిరి వారిలో ఉంచి వారికి నెమ్మది ప్రసాదించి తద్వారా శాంతి సమాధానాలతో క్షేమకరంగా బిడ్డల బయటకు వచ్చుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో అటువంటి వారికి సేవ చేస్తున్న, సాంఘిక కార్యక్రమాల్లో సేవలందిస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరినీ దీవించండి, యవన బిడ్డలందరినీ దీవించండి. దీనుల మెనుకలేని మాకు, మా దీన కుటుంబానికి ఇచ్చిన ఈ కృపకై, ఈ సమయానికై హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు, మరి ముఖ్యంగా లైవ్లో సర్వీస్లో పాల్పొందిన బిడ్డలందరికీ, లోకంలో ఉన్న తన ప్రజలందరికీ సదాకాలం ఆయన కృప తోడై ఉండి కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. లైవ్లో పాల్పొందిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో ఉండి వాక్యాన్ని వింటున్నారు. కొంతమంది విదేశాల్లో కూడా ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఉన్నారు. వారిని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు రాస్తున్న కామెంట్స్ అన్నీ మేము చదువుతున్నాం, కాకపోతే ప్రతి వారికి మేము రెస్పాండ్ ఇవ్వలేకపోతున్నాం. దయచేసి మన్నించండి. మాకు తెలుసు ఎవరెవరు పాలు పొందుతున్నారో. మీ కామెంట్స్ అన్నీ కూడా చాలామంది ప్రైజ్ ద లార్డ్ అని పెడుతున్నారు, మెసేజ్ని గురించి కామెంట్ పెడుతున్నారు, చాలామంది వందనాలని చెప్తున్నారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి మీ అందరి పేర్లు ఈ టైంలో చదవలేకపోతున్నాం, కాకపోతే మీ అందరి పేర్లు మేము దీని తర్వాత చదువుతాము.
మీ కామెంట్స్ చదువుతాము. వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిస్తే మీ కామెంట్ తెలియచేయండి. పాట ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిస్తే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ సమయము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మరి ఆ విషయాన్ని కూడా తెలియచేయండి. మేబీ ఇంకా ఈ మాటలు ఇంకా మీ స్నేహితులకు అవసరం అనుకుంటే దయచేసి మాటలు వారు కూడా షేర్ చేయండి. కేవలం ఏంటంటే అనేకులు బలపడాలన్న సదుద్దేశంతో మరి మీరు ఈ విధంగా కోఆపరేట్ చేయాలని ప్రేమతో ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ లైవ్లో పాల్గొందిన మీ అందరినీ ప్రభు దీవించును గాక. దేవుని చిత్తమైతే మరొక లైవ్ సర్వీస్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.